గాఢాంధకారపు లోయల్లో ఒకసారి నడుస్తున్నావు, చిన్నోడా భయం ఏట్లేదా? నాకెందుకు తండ్రి భయం, నువ్వు ఉన్నావుగా, నువ్వు నాతో ఉన్నావుగా. అవమానం అనిపించట్లేదా ఇంట్లో? పర్లేదు తండ్రి, పెద్దోళ్ళుగా అన్నయ్య, పెద్దోళ్ళు అనొచ్చు, చిన్నోడిని పడవచ్చు. అయినా తగ్గింపు నీకు ఇష్టంగా తగ్గించుకుంటాను. వాళ్ళందరూ బాగున్నారు, మరి ఎండకెండి వానకు తడుస్తున్నావు, నీ తల మరి ఎరుపెక్కింది కదా నాన్న, బాధ అనిపించట్లేదా? ఎందుకు తండ్రి? ఈ రూపేణా వచ్చి నీతో కలుసుకునే అవకాశం దొరికింది నాకు. ప్రతిరోజు నీతో మాట్లాడుకుంటున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఇంకా నాకు ఇంకేం కావాలి? సరే అట్లుండు, నీకు ఒక సమయం నిర్ణయిస్తాను, అట్లుండవు. ఇక ఏలు అదే పరవశం, అదే పరవశం, అదే పరవశం. ఇక ఆయన ధ్యాస, ఆయన ధ్యానం, ఆయనే లోకం, ఆయనే ప్రపంచం. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఆయన మాట్లాడిన మాట, రాజు అయిన తర్వాత కూడా దేవుడు నాకు కనబడితే ఒక వరం అడుగుతానన్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆశించుచున్నాను. ఏమిటా వరం అంటే, ఆయన మందిరములో నిత్యము నివసించాలి, ఆయన ముఖ ప్రకాశాన్ని చూడాలి, ఆయన సన్నిధిలోనే నేను నిరంతరం ఉండాలి. నేను బయట వద్దు, నేను ఆయన మందిరంలోనే ఉండాలి, నాకు అది కావాలి. ఇది నేను దేవుణ్ణి అడుగుదాం అనుకుంటున్నాను, అడిగున్నాను అని కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అలా కలుసుకున్నాడు. ఇక అక్కడ ఘనత, అవమానం, పొగడ్త, సన్మానం, తిరస్కారం, ఎండ, వాన, సింహమా, తోడేలా, ఎలుగుబంట, ఎన్ని ఇప్పుడు ఎలుగుబంటి లాంటి సమస్యలు, సింహం లాంటి సమస్యలు, తోడే లాంటి సమస్యలు, అవమానాలు, తృణీకారాలు, తిరస్కారాలు, ఎండ లాంటి సమస్యలు, వాన లాంటి సమస్యలు కదా. అవన్నేమో రియల్గా దావీదుని చుట్టుముట్టాయి, మనల్నేమో అలాంటివే కానీ వేరే రూపాల్లో చుట్టుముడుతున్నాయి. కానీ ఎన్ని చుట్టుముట్టినా ఆ ఆరాధన ఆగదే, ఆ సహవాసం ఆగదే, ఆ ఫ్రెండ్షిప్ కట్ అయిపోదే. అట్లా కనెక్ట్ అయిపోయాడు. ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వనస్తురాలు నిజంగా అలా దేవునికి కనెక్ట్ అయితే వాళ్ళు రాజులైన యాజకులు కాక మరేమవుతారో, వాళ్ళు రాజులైన యాజకులు కాక మరి ఏమవుతారు? మీరు దేవునికి కనెక్ట్ అయితే మీరు అలా అవుతారనే సైతాన్ గాడు మిమ్మల్ని కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. భక్తి లేదు, తొక్కలేదని వదిలిపెట్టమ్మాయి, అవి మనకు పనికిరావు. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి. చూడు లోకం చూడు ఎట్లుందో చూడు. అది మనం ఏంటంటే ఆదివారం దేవుడి సన్నిధి అంతవరకే, డెప్త్లోకి వెళ్ళకూడదు. వద్దొద్దు, మనకొద్దు, ఎందుకు అని వాడేస్తున్నాడు మసాలా. ఆ మసాలాకి చాలామంది బుక్ అయి ఉన్నారు, అందుకే ఇందాక చేతులు ఎత్తలేకపోయారు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే మసాలా కింద వేగుతావా, లేకపోతే నా వైపుకి ఇకనన్నా సాగుతావా అని అడుగుతున్నాడు. ఆ పసిప్రాయము నుండే సమూయేలు దేవుని సముఖంలో దేవుని మొదట తెలుసుకున్నాడు, తర్వాత కలుసుకొని తెలుసుకున్నాడు, నిలిచిపోయాడు. తనకు ఇచ్చిన సమయం అంతట్లో అద్భుతమైన సేవ చేసి 2 రాజులను ప్రతిష్ఠించినటువంటి ప్రవక్తగా, మనందరికీ మాదిరి వ్యక్తిగా, తరతరాలుగా ఆయన ప్రశంసించబడతానే ఉన్నాడు. తమ్ముడు నీ పేరేందా వెనక? సమూయేలు అంట ఆయన పేరు. అసలు సమూయేలుకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? కానీ సమూయేలు అని పేరు వచ్చింది. ఇట్లా ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది పెట్టుకున్నారు సమూయేలు అని. ఇప్పుడు చూడండి, నేను ఎన్నిసార్లు ఇందాక మీ సమూయేలు అని, అట్లా ఆ సమూయేలు అనే నామం కోట్ల మంది నోళ్ళల్లో ప్రతిదినం పిలువబడుతుందంటే వింత కాదు. దావీదు
తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడని అపోస్తల కార్యం 7లో ఉంది. అదేంది, రాజ్య పరిపాలన కదా దావీదు చేసింది? సేవ చేశాడా? సేవ చేశాడని బైబిల్ చెప్తుంది. మీకు తెలుసా, సౌలన్నా యెహోవా యాజకుల్ని హతం చేశాడు, కానీ సౌలు టైంలో అయినా జనాలు దారి తప్పారు, కానీ చివరికి సౌలే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కానీ దావీదున్న టైంలో ఒక్కడు కూడా వేరే వాటి వైపు తిరగల. దావీదు టైంలో దావీదు దేవునికి కనెక్ట్ అయ్యాడు. ఆ ప్రజలందరినీ కూడా దేవునికే కనెక్ట్ చేశాడు. ఏ కార్యం జరిగినా ధనుర్గీతం ఒకటి రాస్తాడు, పాడండి రా పాడుకోండి అంటాడు. మందసాన్ని మోసుకొస్తుంటే రాజు అన్న ఇది కూడా పక్కన పెట్టేసి ఒక సామాన్యుడిలాగా ఆ మందసం ముందు గంతులు వేస్తూ నాట్యమాడుతూ దేవుని మహిమపరుస్తూ సామాన్యుడిలాగా మహిమరచి దేవుని కొనియాడుతుండే ఆయన భార్య సౌలు కూతురు మీకాలు. ఏ కాలు? మీకాలు కాదు, మా కాలు కాదు, ఆమె పేరు మీకాలులే. స్తోత్రం. మీకాలు అంది, రాజువైన నీవు నీ స్థితిని మరచి నీచుడొకడు చేయునట్లు ఇలా చేయుట తగునా? చిచ్చి, ఎక్కడికి పోతాయి లేబర్ బుద్ధులు అనుకుందో ఏమో. మరి గొర్రెలు కాసేవాడు కదా, రాజ కుటుంబంలో పుడితే రాజవంశంలో పుడితే ఆ శౌర్యం, ఆ పరాక్రమం, ఆ రాజసం, ఆ టీవీ, ఆ దర్పం వస్తాయి. గొర్రెలు కాసుకునేవాడుగా, బట్టలు పోయేది కూడా కానకుండా ఎక్కడికి ఏం చేస్తాడులే అనుకుంది. పాపం బిడ్డ మనసులో హీనపరిచింది. జస్ట్ హృదయంలో అలా అనుకున్నందుకు దావీదుతో మొత్తం అన్నది 2 మాటలు అట్లా అంటది. అలా అన్నందుకు దావీదు ఏమన్నాడు తెలుసా? గొర్రెలు కాసుకునేవాడినే, కానీ మీ అయ్య చేతిలోంచి రాజ్యం లాగి ఈ గొర్రెలు కాసేవాడికి ఆయన ఇచ్చాడు. నేను ఈ రాజ్యానికి రాజునే, కానీ నా దేవుని ముందు నేను రాజుని కాదు. నా దేవుడు ఎల్లప్పుడూ నాకు రాజు, నేను ఎల్లప్పుడూ ఆయన దాసుడిని. యెహోవాయే నా రాజు, నేను ఎల్లప్పుడూ ఆయన దాసుడిని. ఆయన ముందు ఒక దాసుడినే, ఆయన ముందు ఒక బానిసనే, ఆయన ముందు ఒక అల్పుణ్ణే. నేను ఇంతే చేస్తాను. ఎందుకో తెలుసా? నా ప్రజలు తెలుసుకోవాలి, నా వలె నా ప్రజలు కూడా నా దేవునికి కనెక్ట్ అవ్వాలి. నా దేవుణ్ణి మయమరచి ఆరాధించాలి. నా దేవుడు గొప్పవాడు. మీకాలు, నువ్వు నా భార్యవి. అందరూ నన్ను తృణీకరించినా గౌరవించాల్సిన దానివి. నువ్వే నన్ను ఇంత తృణీకరంగా మాట్లాడావు. నీ మాటను బట్టి నేను కృంగిపోను. నా దేవుణ్ణి బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాడు తప్ప ఒక్క పరుష పదజాలం ఆయన వాళ్ళ. ఫలితంగా ఏం జరిగింది తెలుసా? అలా నోరు జారినందుకు, హృదయంలో అతను హీనపరిచినందుకు తన జీవిత కాలం ఆమెకు సంతానం కలగలేదు. గొడ్రాలైపోయింది. భక్తిపరుని ఒక్క మాట అనుకున్నందుకు. తర్వాత సంతానం మీకాలకు సంతానం గొడ్రాలు. అంటే దావీదు విషయంలో ఎంత సీరియస్గా ఉన్నాడో చూడు ఆయన. ఎందుకు తెలుసా? దావీదు దేవునికి కనెక్ట్ అయ్యాడు. దేవుడు కూడా దావీదు కనెక్ట్ అయ్యాడు. సమూయేలు దేవునికి ప్రేమించాడు, దేవునికి కనెక్ట్ అయ్యాడు. దేవుడు కూడా సమూయేలు కనెక్ట్ అయ్యాడు. ఈరోజు నువ్వు దేవునికి కనెక్ట్ అవుతావా? వాళ్ళిద్దరితో కనెక్ట్ అయిన దేవుడు ఈరోజు నీతో కూడా కనెక్ట్ అవుతాడు. అలాంటి మెట్టుకు నువ్వు రావాలని చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. రా, నా దగ్గరకు రా. లోకము దాన్ని ఆశ గతిస్తాయి, కానీ నా చిత్తం నెరవేర్చేవారు నిరంతరం నిలుస్తారు. నా కుమారుడా, నా కుమారి, చూడు, లోకం నీ ముందుంది. అది కావాలో నేను కావాలో చూడు. నేనే కావాలనుకుంటావా? రా. అదే కావాలనుకుంటావా? పో. అందులో ఏం పొందుతావో నేను కూడా చూస్తాను. ఎంతవరకు ఏం మిగిలించుకుంటావో, ఏం సాధిస్తావో నేను కూడా చూస్తా. పో అంట. దావీదు ఏం కోరుకున్నాడు? అదొద్దు, నీ మందిరం కావాలి, నీ పాద సన్నిధి కావాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ పాదాల చెంత నిన్ను ఆరాధించాలి, నీలోనే మైమరచిపోవాలి, ఉలకించిపోవాలి. అయ్యా, నాకు నువ్వు కావాలి. ఇప్పుడు ఇక కంక్లూజన్కి వస్తున్నా.
ఆ విధంగా వ్యక్తిగతంగా దేవునితో స్నేహం చేసి దీనికి మళ్ళీ ఎవరో నిన్ను పుష్ చేయాల్సిన అవసరం లేదు. నాన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ గుండెల్లో ఆశ ఆరాటం ఉంటే దేవుడే నిన్ను నడిపిస్తాడు.